గైస్ రోజు రోజుకి గోల్డ్ ప్రైసెస్ అయితే చాలా వరకు అయితే పెరిగిపోతున్నాయి. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే గోల్డ్ కంటే సూపర్గా గ్రో అయ్యేది వచ్చేసరికి సిల్వర్ అనేది చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకు గ్రో అవుతుంది సిల్వర్ని, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. చాలామంది సిల్వర్ వచ్చేసరికి ఒక జ్యువెలరీ ఐటమ్ అని అయితే అనుకుంటూ ఉంటారు. కాకపోతే సిల్వర్ వచ్చేసరికి ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే కాదు. మీకు ఇది వచ్చేసరికి సోలార్ ప్యానెల్స్లో, ఈవీస్లో, ఏఐ డేటా సెంటర్స్లో, అన్ని టెక్నాలజీ రంగాల్లో, మదర్ బోర్డ్స్లో, ప్రాసెసర్లో, చిప్స్లో అన్నిట్లో అయితే ఈ సిల్వర్ని అయితే 100% అయితే యూజ్ చేస్తారన్నమాట. మనకి ఖచ్చితంగా ఇప్పుడు వరల్డ్ మొత్తం అయితే వచ్చరికి రెన్యూవబుల్ ఎనర్జీ మీద అయితే షిఫ్ట్ అవుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే సోలార్ ప్యానెల్స్ కానీ ఇలాంటి వాటి మీదే మనకి ఇప్పుడు డిపెండ్ అయితే అవుతుంది ఎలక్ట్రిసిటీ అయితే. మనకి ఈ సిల్వర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు సోలార్స్లో అయితే ఖచ్చితంగా ఈ సిల్వర్ని అయితే యూజ్ చేస్తారనమాట. మనకి ఈవీ కార్స్లో కానీ ఇలాంటి అన్నిట్లో కూడా ఏఐ డేటా సెంటర్స్లో అన్నిట్లో మనకి ఈ సిల్వర్ యూజెస్ అయితే పెరిగిపోయినాయి అనమాట. మనకి రోజు రోజు టెక్నాలజీ కొత్త టెక్నాలజీస్ అనేది చాలా యూజెస్ అయితే పెరిగిపోతున్నాయి మనకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే. దానివల్లనే మనకి డిమాండ్కి తగ్గట్టు సిల్వర్ సప్లై లేదు కాబట్టి మనకి ప్రైసెస్ అయితే చాలా పెరిగిపోతుంది అనమాట. మనకి సిల్వర్ ఫ్యూచర్లో మనకి ఇంకా గోల్డ్ కంటే ఎక్కువ రేట్లు అయితే ప్రైసెస్ అయితే పెరగబోయే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ మెయిన్ కారణం ఈ అన్నిట్లో సిల్వర్ని అయితే యూజ్ చేస్తారు కాబట్టి మనకి సిల్వర్ ప్రైసెస్ అయితే పెరిగిపోయే అవకాశం అయితే ఉంది. వరల్డ్ మొత్తం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ మీద అయితే షిఫ్ట్ అయిందనమాట. మనకి వాటి ద్వారానే మనకి సిల్వర్ ప్రైసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. సిల్వర్ వచ్చేసరికి అన్నిట్లో యూజ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసరికి ఈ సిల్వర్ వచ్చేసరికి మీకు మంచి కండక్టివిటీ లాగైతే పనిచేస్తుంది. సిల్వర్ కండక్టివిటీ అంటే పవర్ కోసం అయితే చాలా మంచి ఎఫిషియన్సీగా అయితే మనకి ఈ సిల్వర్ అయితే పనిచేస్తుంది. కాబట్టి మీకు ఈవీస్లో కానీ డేటా సెంటర్స్లో కానీ మనం మొబైల్ యూజ్ చేసే మొబైల్స్లో కూడా అయితే ఉంటుంది, మనం యూజ్ చేసే ఛార్జింగ్లో కూడా అయితే ఉంటుంది. ఈ సిల్వర్ కొద్దిగా అయినా ఎంతో అంత కొంచెం అయితే యూజ్ చేస్తుంటారు ఖచ్చితంగా అయితే. అందుకోసమే మనకి ఈ సిల్వర్ ప్రైసెస్ అయితే చాలా వరకు అయితే పెరిగిపోతున్నాయి. సిల్వర్ అనేది మీకు నార్మల్గా అయితే బయట అయితే ఇట్లా దొరకదు. దీన్ని బై ప్రొడక్ట్ లాగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. మనకి బై ప్రొడక్ట్ ఏంటంటే మాత్రం మీకు బై ప్రొడక్ట్ వచ్చేసరికి ఒక ఐటమ్ అయితే ఉంటుంది, దాని నుంచి ఒక ఐటమ్ తీస్తారు, దాని నుంచి ఇంకో మెటీరియల్ వస్తుంది, దాని ద్వారా సిల్వర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇలాగైతే మనకి ఈ అంటే ఇప్పుడు కాపర్ ఉంది, కాపర్ నుంచి సిల్వర్ నుంచి ఇలాగే కొన్ని ఐటమ్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే నాకైతే తెలియదు దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కానీ స్టోన్స్ అయితే మాత్రం స్టోన్స్ నుంచే ఈ సిల్వర్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మ్యాక్సిమం వచ్చేసరికి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసేది 70% అయితే మనకి చైనా దగ్గర నుంచే ఈ సిల్వర్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మనకి ఈవీ కార్స్ అయితే చాలా వరకు అయితే అన్ని ఈవీ కార్స్ లాగా అయితే మారబోతున్నాయి. దాంతోపాటు మనకి ఈ సిల్వర్ యూజెస్ కూడా పెరగబోతుంది. కాబట్టి మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సిల్వర్లో మాత్రం కొంచెం ప్రైస్ డౌన్ అయినప్పుడు చూసుకొని ఎక్స్పర్ట్స్ని ఒకసారి ఫాలో అవ్వండి. వేరే వీడియోస్ చూసుకోండి, ప్రైస్ డౌన్ అవుతుందో పెరుగుతుందో అని చూసి దాన్ని బట్టి అయితే మీరు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం సిల్వర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో అయితే మాత్రం సిల్వర్ ప్లేస్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చాలామంది ఈ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. గోల్డ్ అయితే జ్యువెలరీ ఐటమ్ కానీ సిల్వర్ అయితే జ్యువెలరీ ఐటమ్ అయితే కాదు. జ్యువెలరీ ఐటమ్ ఏంటంటే మనం తయారు చేసుకునే మేకింగ్ అలాంటివి అయితే కాదు. సిల్వర్ వచ్చేసరికి మీకు అన్ని రంగాల్లో టెక్నాలజీ రంగాల్లో కానీ అన్నిట్లో మనకి ఈ సప్లై కొంచెం పెరిగినప్పుడు మళ్ళీ కాస్ట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసరికి మీకు సిల్వర్ ప్రైజెస్ కానీ గోల్డ్ ప్రైజెస్ కానీ మీకు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మరీ ఎక్కువ మొత్తంలో అయితే ఫుల్గా అయితే తగ్గిపోవడానికి అవకాశం అయితే లేదనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇంకా వేరే వీడియోస్ మీద ఏమైనా టాపిక్ ఉంటే కంటెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే.